హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. వంకాయలతో మనం ఎప్పుడు కర్రీ, గుత్తి వంకాయ ఇలా చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. డిఫరెంట్గా వంకాయ పచ్చడి చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పావు కేజీ వంకాయ, 2 టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక అందులోకి టమాటా కట్ చేసి వేసుకోవాలి. పెద్దగానే కట్ చేసుకోవాలి. టమాటోలు చిన్నగా కాకుండా ఇలా టమాటా మగ్గించుకోవాలి. కలుపుకొని మినిట్స్ తర్వాత చూడండి, టమాటా అయితే హాఫ్ వరకు అయితే మగ్గిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఇలాగే టమాటాని మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి 8 వరకు తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ కారం తింటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో, పచ్చిమిర్చి మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారే లోపు నెక్స్ట్ అదే బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వంకాయలను రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలని ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్లో మనకి వంకాయలు అయితే మగ్గిపోతాయి. వంకాయలు త్వరగానే మగ్గుతాయి. క్యాప్ పెట్టుకొని వంకాయలను మగ్గించుకోవాలి. చూడండి, వంకాయలు అయితే మగ్గుతున్నాయి. మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ వంకాయలను మగ్గించుకోవాలి, లేకపోతే అడుగంటుతాయి. వంకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కట్ట వరకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మినిట్స్కి క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా మగ్గాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే చల్లారాయి. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయ యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపట్లాడాక అందులోకి 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నింటినీ మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగడం వల్లనే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మంచిగా పోపు వేగాక ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కూడా పచ్చడి కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.